వెల్కమ్ టు శిక్ష మ్యాథ్స్ అకాడమీ. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో టుడే విల్ డిస్కస్. ఆల్రెడీ నేను మ్యాథ్స్ 2B క్వశ్చన్ పేపర్ అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. క్వశ్చన్స్ మళ్ళీ సెక్షన్ ఏ వచ్చేసి మనకి 10, అంటే అందులో ఏం చాయిస్ లేదు, 10 క్వశ్చన్స్ అన్నీ రాయాలి. తర్వాత సెక్షన్ బిలో వచ్చేసి 10 క్వశ్చన్స్ ఇస్తారు, మనం అందులో 5 అటెంప్ట్ చేయాలి. సెక్షన్ సిలో వచ్చేసి అందులో మనకి 10 క్వశ్చన్స్ 5 రాయాలి. ఓకేనా? సో ఆల్మోస్ట్ అన్నీ డిస్కస్ చేసినవి, ఆల్రెడీ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేశాను. ఇందులో ఉన్న సమ్స్ అన్ని చూడండి, ఏమైనా ఉంటే ఆ వీడియోస్ కూడా చూడండి. ఓకే, ఎస్ఏక్యూస్ విఎస్ఏక్యూస్ ఇంకా డిస్కస్ చేయలేదు. ఎల్ఏక్యూస్ ఎస్ఏక్యూస్ అయితే ఆల్మోస్ట్ అన్నీ డిస్కస్ చేసినవే ఉన్నాయి. చూడండి, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, ఎలిప్స్, హైపర్బోలా అండ్ ఇంటిగ్రేషన్ ఎస్ఏక్యూస్ కూడా, డిఫరెంట్ ఇంటిగ్రేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడడం ఏమైనా ఉంటే అవి కూడా చూడండి. ఓకే, సెక్షన్ సిలో వచ్చేసి మనకి 21st ఎల్ఏక్యూ కాన్సైక్లిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత ఫైండ్ ద డీసీటీ, డైరెక్ట్ కామన్ టాంజెంట్, 100 సమ్, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ చూడాలని ఉంటే చూడండి. ఓకే, మనకి సర్కిల్స్ నుంచి అయితే మనకి 3 ఎల్ఏక్యూస్ ఆల్రెడీ నేను బ్లూ ప్రింట్లో కూడా ఇచ్చాను, ఒకసారి చూసుకోండి ఒకసారి. సో 3 ఎల్ఏక్యూస్ సర్కిల్స్ నుంచి. మీకు సర్కిల్స్ ఒకటి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినా పాస్ అయిపోవచ్చు ఈజీగా. ఓకే, చూడండి, పారాబోలా నుంచి మనకి 1/88 ఇంటూ మోడల్స్ ఆఫ్ వైమైన్, అండ్ పారాబోలా నుంచి కూడా ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 1/88 ఇంటూ మోడల్స్ ఆఫ్ y1 - y2 ఇంటూ y2 - y3 అండ్ y3 - y1 స్క్వేర్ యూనిట్స్. ఇంకా ఈ మోడల్ పేపర్ అంటే ఇది యాక్చువల్గా బోర్డు నుంచి వచ్చిన పేపర్, నేను మీకు ఆల్రెడీ అప్లోడ్ చేశాను. చూడాలి ఎవరైనా ఉంటే చూడండి. ఓకే, అందులో ఈ సమ్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దిస్ ఈజ్ ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్. ఓకే, డెఫినెట్లో కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశాను, చూసుకోండి. ఇంటిగ్రల్ 0 to 1 log of 1 + x/1 + x² dx. ఓకే, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కూడా ఇంపార్టెంట్ ఏదైతే ఇచ్చున్నానో అందులో నుంచి ఇచ్చారు మనకి క్వశ్చన్. సో ఒకసారి అయితే ఈ సమ్ చేద్దాం. సి హియర్, ఇంటిగ్రల్ ఆఫ్ 2x + 5 / x² - 2x + 1 dx. ఓకే, ఇక్కడైతే మనం వర్కింగ్ రూల్ రాసుకోవాలి. ఫస్ట్ వర్కింగ్ రూల్ వచ్చేసి మనకి న్యూమరేటర్, సో 2x + 5 is equal to a into d/dx of this value. So x² - 2x + 10 plus b. Okay, ఫస్ట్ మెథడ్ ఉంది కదా, సేమ్ దానిలోనే వస్తుంది వర్కింగ్ రూల్. న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు a into d/dx of this one and denominator plus b. Okay, that is equal to 2x + 5 is equal to a into d/dx of x² is in the form of x power n formula, so n into x power n minus 1, so x² it becomes 2x. Next 2x - 2x, x1 అయిపోతుంది, సో -2 అలానే ఉంటుంది. దిస్ ఈజ్ 0, కాన్స్టెంట్. d/dx of కాన్స్టెంట్ 0, సో 10 మనకి 0 అయిపోతుంది అక్కడ. దట్ ఈస్ ఈక్వల్ టు a into 2x - 2 plus b, 2x + 5. Okay, so comparing x coefficients and constants, both sides. Comparing x coefficients on both sides. In LHS x coefficient was 2, in RHS x coefficient is 2a and only 2a. So 2 gets cancelled, a is equal to 1, so you'll get a value. Okay, next to b. b కోసం మనం కంపేరింగ్ కాన్స్టెంట్స్ ఆన్ బోత్ సైడ్స్. కంపేరింగ్ కాన్స్టెంట్స్ ఆన్ both sides. Constants here in LHS 5, in RHS -2a plus b. Constants. Okay, so 5 is equal to -2 into a value మనకి 1 కదా, so plus b. -2 send this side, plus 2, 5 plus 2, that is equal to 7. So a value is 1 and b value is 7. Now we'll get AB values. In this AB values I am substituting. Consider this is equation 1. Okay, in this first equation I am substituting AB values. So from 1, 2x + 5 is equal to 2x + 5 is equal to, what is the A value? A value is 1. 1 into 2x - 2 plus b value is 7, so 7.
Okay, that is. Now I am taking the question. See the question. Question is 2x plus 5 by square root of x square minus 2x plus 10 dx. Okay, integral of. This is the numerator value, no? This is the numerator value. In this numerator place, I am substituting 1 into 2x minus 2 plus 7. Okay, so 1 into 2x minus 2 plus 7 by square root of x square minus 2x plus 10 dx. Integral ఉంది అంటే కంపల్సరీ dx ఉండాలి. dx లేదు అంటే మార్క్స్ కట్. ఓకే, see here I am separating with denominator 2x plus 2 by square root of x square minus 2x plus 10 dx plus integral of 7 by square root of x square minus 2x plus 10 dx. Okay, see here, first part is in the form of integral of f dash of x by root f of x dx. Formula f dash of x by integral of integral of f dash of x by root f of x formula వచ్చేసి మనకి 2 root f of x. 2 root f of x. This is the formula. Okay, using that formula, integral of f dash of x by root f of x dx is equal to 2 root f of x. Okay, and now I am using that 2 root f of x x square minus 2x plus 10 plus 7 into, see here, integral of 1 by perfect square చేద్దాం ఇక్కడ. So x square 10 I am writing 1 plus 9. Can I write? రాసుకోవచ్చా? 10 can be written as 1 plus 9. 1 plus 9, 10. This 10 can be written as 1 plus 9. Now see here, a square plus b square minus 2ab x minus 1 whole square. రాసుకోవచ్చా? That is equal to 2 into square root of x square minus 2x plus 10 plus 7 into integral of 1 by x minus 1 whole square plus 9. 9 can be written as 3 square. Okay, x square minus 2x plus 1, I am writing x minus 1 whole square, and this 9 can be written as plus 3 square. Okay, so again is in the form of integral of 1 by square root of x square plus a square. Okay, dx equal dx, that is equal to sine h inverse of x by a. This is the formula, sine h inverse of x by a. Integral of 1 by square root of x square plus a square dx is equal to sine h inverse of x by a. Okay, this 7 write as it is. So 2 into square root of x square minus 2x plus 10 plus 7 into sine h inverse of x means x minus 1, a means 3 plus c. Okay, this is the process. Okay, this is also very very important. You have to more concentrate on this problem also. ఇది బోర్డ్ పేపర్ కాబట్టి మనకి ఈ క్వశ్చన్లో ఈ పేపర్లో ఉన్న సమ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఆల్రెడీ నేను ఈ క్వశ్చన్ పేపర్ మీకు అప్లోడ్ చేశాను, చూడండి, ఏమైనా ఉంటే చూడండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.